వెల్కమ్ టు టీ80 న్యూస్. మన ఛానల్ మండిస్తాం. గోదావరికడి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో నిర్మాణం చేపడుతున్న మెడికల్ కళాశాల కాంట్రాక్టర్ ఎలాంటి రక్షణ లేకుండా నిర్మాణం చేస్తున్న తరుణంలో బుధవారం రోజున ఒక వ్యక్తి గోతిలో పడి మృతి చెందడం బాధాకరమని నేడు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు నిర్మాణం చేపడుతున్న స్థలాన్ని పర్యవేక్షించి కాంట్రాక్టర్పై హత్యా నేరం కేసు నమోదు చేయాలని డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి కాదుకూరి రాజరత్నం, రాష్ట్ర సమితి సభ్యులు మద్దెల దినేష్లు డిమాండ్ చేశారు. అనంతరం మద్దెల దినేష్ రాజారత్నం మాట్లాడుతూ మెడికల్ కళాశాల కాంట్రాక్టర్ ఒక నియంతలాగా వ్యవహరిస్తూ మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతున్న తరుణంలో ఇప్పటికీ 2 బిల్డింగ్ పై నుండి పడి మృత్యువాత పడ్డారని, ఒకరికి గాయాలయ్యాయని, గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకురావడం, ప్రమాదాలు జరిగితే మూడో కంటికి తెలియకుండా రాత్రికి రాత్రే వారి రాష్ట్రాలకు పంపిస్తున్నారని, కార్మికులకు ఎలాంటి భద్రత లేకుండా సరైన పనిముట్లు ఇవ్వకుండా కాంట్రాక్టర్ శ్రమ దోపిడీ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, వీరిని నిరంతరం లేబర్ అధికారులు, ప్రిన్సిపల్ అండగా నిలుస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా బిల్డింగ్ ఏర్పాటు కోసం నిర్మాణ పనులు జరుగుతున్న తరుణంలో అతిపెద్ద భారీ గోతి తీయడంతో గోదావరికడికి చెందిన విఠల్ నగర్ ప్రాంతానికి చెందిన రావుల విజయ అనే వ్యక్తి గోతిలో పడి మృత్యువాత పడ్డారని, అది కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే అన్నారు. ఎలాంటి కంచె ఏర్పాటు చేయకుండా అటు రోగులకు, ఇతర ప్రజలకు, సిబ్బందికి భద్రత లేకుండా పోయిందని వారు ఆవేదన చెందారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కూడా ఉందని, ప్రిన్సిపల్పై కఠిన చర్యలు తీసుకుని వారిని ఈ ప్రాంతం నుండి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు తొడుపునూరి రమేష్ కుమార్, నూకల మొండి, రాము, ప్రసాద్, రాంబాబు, రాజు, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు రేణుకుట్ల నరేంద్ర, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాడు ఏదో దురదృష్టం కొద్ది చచ్చిపోతే కొంతమంది నాటకాలు ఆడి వాడి జేబులో కోటరు పెడతారా, మందు తాగి చచ్చిపోయిండు అని చెప్తారు. ఎంత సారు కాదు భాయ్, వీడికి వచ్చినాము మేము. ఒక డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అనేది ఉంటుంది. ఇక ముందు ఇట్లాంటి ఏమైనా ప్రాణ నష్టం జరిగితే మొత్తం మీదే బాధ్యత. కాంట్రాక్టర్లపై హత్యా నేరం కేసు నమోదయ్యేదాకా కూడా ఉన్నాము. ఇది 3వ వ్యక్తి. మొన్న ఒక ఆయన చనిపోతే గాయాలైతే వాళ్ళు ఇతర రాష్ట్రాలకు రాత్రికి రాత్రి శవాన్ని ప్యాక్ చేసి పంపించే పరిస్థితి. అంటే ఇక్కడ ప్రజలు ప్రాణాలతో ఉండద్దా? నీకు కూడా ఇప్పుడు వాళ్ళంతా ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు భయ్. వానికి కూడా వానికి కుటుంబము, బిడ్డ, పెళ్ళం, పిల్లలు అందరూ ఉంటారు కదా. మీరు ఇంజనీర్లు, మీకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కార్మికులకు కూడా ఉండాలనే మా బాధ. మీ కాంట్రాక్టుల మీద, మీ అధికారుల మీద కోపాలు కాదు మాకు. విన్నారా? భద్రత ఇవ్వండి కార్మికులకు. ప్రతిదీ లేబర్ ఆఫీసులో ఒక ఎన్రోల్మెంట్ చేస్తే ఇట్లాంటి దురదృష్టం పనికి వచ్చిన వాళ్లకు ఏమైనా ప్రమాదం జరిగితే గవర్నమెంట్ నుంచి మనకు పైసలు వస్తాయి. మీరింత సాయం చేయాలని మేము కొట్లాడతాం తప్ప మీరేదో టార్గెట్ అని, లేకపోతే మేము ఫైట్ చేస్తే మా మీద కేసులు పెడదామని భయపెట్టినా బాధ పెట్టినా ఇక్కడ ఎవడు భయపడేటోడు లేడు అని మీ కాంట్రాక్టర్కి చెప్పు. మీ కాంట్రాక్టర్లకు ఫోన్ చేస్తే ఫోన్లు తీయరు వాళ్ళు. విన్నారా? నేను తెలుసు వాళ్ళకు అవసరం లేదు. గోదావరికని ప్రాంతంలో మెడికల్ కళాశాల నిర్మాణం అవుతున్న సందర్భంలో ఈ ప్రాంత చిరకాల కోరిక ప్రజలకు మెడికల్ కళాశాలని ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి మరి ఇక్కడ జారీ చేసుకొని అమలు చేసుకున్న తరుణంలో, నిర్మాణం అవుతున్న తరుణంలో మరి కార్మికులు కానీ ఇతర ప్రజలు కానీ మరి ప్రమాదవశాత్తు మృతి చెందడం నిజంగా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ నిన్న చూస్తే కూడా మరి ఒకరు మృతి చెందడం రావుల విజయ్ అనేది దురదృష్టకరం. ఇక్కడ చుట్టూ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్కి సంబంధించి ఎలాంటి పెన్షింగు, కంచె, ఇక్కడ భద్రత అనేది లేకుండా పోయింది. నిత్యం ఒక ఓపీ పేషెంట్నే దాదాపు 2000 నుంచి 3000 మంది వస్తారు. ఎక్కడ కూడా పెన్షన్ లేకపోవడం వల్ల కింద పడి జారిపడి మృతి చెంది పరిస్థితి దాపురిస్తూ ఉంది. మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతుంది, 2 చనిపోయినారు. వీళ్ళను ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారని అడిగితే మరి భయభ్రాంతులకు గురి చేసే ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. లేబర్ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రిన్సిపల్ ఒకటయ్యి ఎక్కడ కూడా ఇక్కడ న్యాయం చేసే పరిస్థితి లేదు. ఈ కాంట్రాక్టర్పై హత్యా నేరం కేసు నమోదు చేయాలని మేము సంబంధించిన శాఖ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి పూర్తి బాధ్యత కాంట్రాక్టరు, ప్రిన్సిపలే వహించాలని డిహెచ్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగిన రావుల విజయ్ ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ దగ్గర పని జరుగుతూ ఉంటే అక్కడ భద్రత అనేది లేదు, సేఫ్టీ అనేది లేకుండా పడడం అనేది జరిగింది. దాని మూలంగా రావుల విజయ్ అనే చనిపోయిండు. దీనికి పూర్తి బాధ్యత మరి ఇక్కడ ఉన్న మేడం వహించాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే గతంలో కూడా 2 సంఘటనలు జరిగినాయి.
ఆ సంఘటన కూడా ఈ యొక్క ప్రభుత్వం కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మేడం కానీ కాంట్రాక్టర్ కానీ చనిపోయిన కార్మికునికి న్యాయం చేయలేదు. మరి ఇప్పుడు ఇక్కడ కూడా చనిపోయిన కార్మికునికి న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా న్యాయం కనుక చేయకుంటే ఇక మేము కాంట్రాక్టర్ ఎట్లా నడిపిస్తారో కూడా అది కూడా చూస్తామనేది ఈ సందర్భంగా కాంట్రాక్టర్ నుండి మేడంను హెచ్చరిస్తూ ఉన్నాం. మరి రేపు దళిత సంఘాలన్నింటినీ పిలిచి ఈ ఏరియాలోనే ఇక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామో ఏం చేస్తామో వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఇప్పటికైనా చనిపోయిన కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.